విండోస్ 7లో వర్డ్ ప్యాడ్ అప్లికేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాం. స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్, దీని కింద వర్డ్ ప్యాడ్ అప్లికేషన్ ఉంది. మరి వర్డ్ ప్యాడ్ అప్లికేషన్ నోట్ ప్యాడ్ అప్లికేషన్ కంటే ఎక్కువ ఫీచర్స్ని కలిగి ఉంటుంది. ఇందులో డాక్యుమెంట్ ఫైల్స్, రిచ్ టెక్స్ట్ ఫైల్స్ ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఫార్మాటెడ్ టెక్స్ట్ ఫైల్స్ అనమాట. ఎంఎస్ వర్డ్ అంటే ఎంఎస్ ఆఫీస్ మీరు ఇన్స్టాల్ చేయకపోయినా కానీ కొన్ని లెటర్స్ ఇట్లాంటి వాటిలన్నింటినీ మీరు ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మామూలుగా టైప్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ వర్డ్ కానీ పర్టికులర్ ఏరియా కానీ ఇట్లా సెలెక్ట్ చేసుకొని దానికి మాత్రమే ఫాంట్లు, ఎఫెక్ట్లు అన్నీ పెట్టుకునే అవకాశం ఉంది. నోట్ ప్యాడ్లో అలా కాదు. ఇట్లా ఇంక్రీజ్ చేస్తే మొత్తం కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీ విజువల్ అపియరెన్స్ మాత్రమే అక్కడ ఉంటుంది, కానీ ఫైల్లో యాక్చువల్గా అట్లా సేవ్ కాదనమాట. మరి ఇక్కడ చూడండి, అలైన్మెంట్స్ సెట్ చేయొచ్చు. లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై, ఇట్లా అలైన్మెంట్స్ ఉన్నాయి. మరి ఈ పర్టికులర్ సెలెక్టెడ్ వర్డ్కే మీరు అండర్లైన్, బోల్డ్, ఇటాలిక్, అట్లనే ఫాంట్ కలర్, అట్లనే ఇట్లా ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, ఇండెంటేషన్ రైట్ సైడ్కి ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఇండెంటేషన్, అట్లనే కర్సర్ ఉన్న లైన్లో మీరు ఇట్లా బుల్లెట్స్ కూడా పెట్టుకోవచ్చు. రకరకాల బుల్లెట్స్ పాయింట్ టు పాయింట్ అనమాట వచ్చేదానికి. మరి ఇక్కడ రిబ్బన్ టైపు స్టైలు ఉన్నది పెయింట్లో లాగా. మరి ఇక్కడ ఈ లైన్స్కి మధ్యలో సెలెక్టెడ్ ఇట్లా సెలెక్ట్ చేసామనుకోండి, ఈ సెలెక్టెడ్ లైన్స్కి మధ్యలో గ్యాప్ ఎంత మెయింటైన్ చేయాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీకు రూలర్ కూడా ఉంది చూడండి పైన. ఈ రూలర్ని బట్టి మీరు స్కేల్ మెయింటెనెన్స్ కూడా చేయొచ్చు. ఈ రూలర్లో ట్యాబ్స్ సెట్ చేసుకోవచ్చు. ఈ ట్యాబ్స్ సెట్ చేయడం వల్ల మీరు కీబోర్డ్లో ట్యాబ్ కీ ప్రెస్ చేసినప్పుడు పర్టికులర్ ఏరియాకి మీరు ఎక్కడైతే ఈ పాయింట్ ట్యాబ్ పాయింట్స్ పెట్టినారో, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ పెడతాను అనుకోండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇప్పుడు ట్యాబ్ కొట్టగానే ఫస్ట్ పాయింట్కి వచ్చింది. నెక్స్ట్ ట్యాబ్ కొడితే ఈ పాయింట్కి వస్తుంది. నెక్స్ట్ ట్యాబ్ యూజ్ చేస్తే నెక్స్ట్ పాయింట్ మనం పెట్టున్నట్లయితే అక్కడికి రావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా ట్యాబ్ పాయింట్స్ మీరు సెట్ చేసుకొని పర్టికులర్ ఏరియాకి వెళ్ళి టైప్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ట్యాబ్స్ వద్దనుకోండి, ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేసి పక్కన పడేయండి. ఓకే, ఇక్కడికి ఇట్లా పిక్చర్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి పెయింటింగ్, డ్రాయింగ్ని కూడా ఇక్కడికి డ్రా చేసి తీసుకురావచ్చు. అట్లానే డేట్ అండ్ టైంని డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్నదాన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అంటే వేరే అప్లికేషన్లో చేసిన డిఫరెంట్ వర్క్స్ని ఇక్కడ ఒక లింక్గా పెట్టుకొని మెయింటైన్ చేయొచ్చు అనమాట. అయితే ఆ అప్లికేషన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. దీన్నే ఓఎల్ఈ టెక్నాలజీ అని కూడా అంటారు, ఆబ్జెక్ట్ లింకింగ్ అండ్ ఎంబెడ్డింగ్. అంటే ఇక్కడ లేనటివి వేరే అప్లికేషన్లో చేసి అక్కడి నుంచి ఇక్కడికి లింక్ తెచ్చుకోవడం అనమాట. ఈ గ్రాఫ్స్ ఇట్లా ఈ డేటాని మార్చుకుంటే గ్రాఫ్ కూడా మారుతుంది, ఇక్కడికి తెచ్చుకోవచ్చు. మరి డబల్ క్లిక్ చేసినట్లయితే దీని మీద మళ్ళీ అది ఎడిటింగ్కి వస్తుంది. ఫైండ్, రీప్లేసు, నెక్స్ట్ ఈ యొక్క వ్యూ జూమింగు, వ్యూలో ఉన్న జూమింగు, రూలర్సు కావాలా వద్దా, స్టేటస్ బార్ కావాలా వద్దా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఫైల్ మెనూలో యాజ్ ఇట్ ఈస్గా మీరు నోట్ ప్యాడ్ వాటిలో ఎలా చేశారో అలానే ఇక్కడ కూడా ఉంటుందండి. ఓకే.